గైస్ ఈ యొక్క వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది బెర్నౌల్లీస్ ఫార్మాట్లో ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో అసలు బెర్నౌల్లీస్ ఈక్వేషన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q ఇంటూ y పవర్ n ఫార్మాట్లో మనకి ఒక బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో నార్మల్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q ఫార్మాట్లో ఉంటుంది. సో బెర్నౌల్లీస్ అంటే మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యే టర్మ్ ఏంచో y పవర్ n. ఓకేనా. సో మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చుకోవాలి కాబట్టి y పవర్ n ఏదైతే ఉందో దాన్ని మనం ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేస్తే మనకి ఈ టర్మ్ అనేది వస్తుంది అనమాట. అంటే 1/y పవర్ n అంటే మనం ఏం తీసుకోవచ్చు, y ఇన్వర్సల్ n తీసుకోవచ్చు కదా. సో ఆ విధంగానే మనం ఈ యొక్క ఫార్మాట్లో తీసుకున్నాం. ఓకే. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో మీరు ఇక్కడ చూసుకుంటే సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈక్వల్స్ టు xy² sin x. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాం. dy/dx ప్లస్ y/x ఈక్వల్స్ టు xy² sin x. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఈక్వేషన్ 1 ఏ ఫార్మాట్లో ఉంది మనకి dy/dx ప్లస్ py ఈక్వల్స్ టు q ఇంటూ y పవర్ n ఫార్మాట్లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి q పక్కన ఏదైతే ఉందో డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో అదే మనకి నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. సో ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం మనలో కంపేర్ చేసుకున్నాం. సో కంపేర్ చేసుకొని ఈ విధంగా రాసుకున్నాం. ఓకే. సో మనకి ఏంటి ఉండాలి, y పవర్ n ప్లేస్లో మనకి ఏముంది, y² ఉంది. అంతేనా. సో y²తో మొత్తం దీన్ని డివైడ్ చేసామనుకోండి. సో మనకు వచ్చేది ఇది. ఓకేనా. సో 1/y² ఇంటూ dy/dx ప్లస్ y/x ఇంటూ 1/y² అండ్ xy² sin x/y². ఇక్కడ y²కి క్యాన్సిల్ అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ వైకి ఇక్కడ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ వైకి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి రిమైనింగ్ ఏ టర్మ్ ఉంటుంది, 1/y² dy/dx ప్లస్ 1/x ఇంటూ 1/y ఈక్వల్స్ టు x sin x. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో మనం 1/y అంటే ఈ యొక్క 1/y ఉంది కదా, ఈ 1/yని మొత్తం కలిపి మనం t అనుకోండి. ఓకే. సో 1/y ఈక్వల్స్ టు t, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. అంటే t ఈక్వల్స్ టు 1/y. అంతేనా. సో విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి dt/dx, అదేవిధంగా d/dx ఆఫ్ 1/y. ఓకే. సో dt/dx 1/y డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1/y². అదేవిధంగా వైకి డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి dy/dx వస్తుంది. ఓకేనా. అంటే మైనస్ 1/y² ఇంటూ dy/dx వచ్చింది. ఓకే. అంటే ఈ యొక్క మైనస్ ఉంది కదా, ఈ యొక్క మైనస్ని ఇటువైపు మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మైనస్ ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంది, ఇటువైపు మైనస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అదే యాడ్ అయింది ఇక్కడ కూడా. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ 3 and 4 in 2. సో ఇది మనకు 4th ఈక్వేషన్ అండ్ ఇది 3rd ఈక్వేషన్. ఈ రెండు తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది. సో మనకి ఈక్వేషన్ 2 ఏంటి, ఇదే కదా, 1/y² ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ 1/y ఈక్వల్స్ టు x sin x. ఓకేనా. సో మనకి ఈక్వేషన్ 4 ఏంటి, మైనస్ dt/dx ఈక్వల్స్ టు 1/y² ఇంటూ dy/dx. సో మనకి ఈక్వేషన్ 2లో ఇదే కదా ఉంది, 1/y² ఇంటూ dy/dx ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ dt/dx రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాసుకున్నాం. అదేవిధంగా 1/x ప్లేస్లో 1/x, 1/y ఈక్వల్స్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ t అనుకున్నాం కదా. సో ఆ t ఇక్కడ రాశాను. అదేవిధంగా x sin x ప్లేస్లో x sin x రాసాం. ఓకేనా. సో మనకి ఎప్పుడు కూడా ఆల్ ఆర్ పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఈ టర్మ్ అనేది పాజిటివ్ అయిపోద్ది. అదే రాశాను, మల్టిప్లై బోత్ సైడ్స్ బై మైనస్ వీ గెట్ ఏమొస్తుంది మనకి dt/dx. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోద్ది. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందండి, dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q. సో ఇట్ ఈస్ దట్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే మనకు వచ్చే ఫామ్ ఏంటి, dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q ఫార్మేట్లోకి మనకి వచ్చిందనమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు p టర్మ్ అంటే ఏంటి, p అంటే మైనస్ 1/x కదా. సో మీరు ఇక్కడ చూస్తే p ప్లేస్లో ఏముంది, మైనస్ 1/x ఉంది కదా, అదే ఇక్కడ రాసాం. అదేవిధంగా q ప్లేస్లో మైనస్ x sin x ఉంది, అదే ఇక్కడ రాసాం. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. ఇంటిగ్రేటింగ్ ఫార్ములా ఏంటి, ఈ ఇంటిగ్రల్ pdx అంటే ఈ ఇంటిగ్రల్ p ప్లేస్లో మనకి ఏముంది, మైనస్ 1/x ఉంది. ఓకేనా. సో మైనస్ 1/xకి ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి,
సో 1/xకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి, log xే కదా. 1/x ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, log x ఫార్ములా వస్తుంది. సో ఆ log x రాసాము, మైనస్ ముందు ఉంది కాబట్టి మైనస్. ఓకే, ఈ పవర్ log x ఫార్ములా log x ఈక్వల్స్ టు f of x. అంటే f of x ప్లేస్లో ఏముంది, x ఉంది కదా, అదే ఇక్కడ రాసాము, ఇన్వర్స్ ఉంది. అంటే చెప్తాను ఒకసారి చూడండి, ఇది ఈ పవర్ మైనస్ log x వచ్చింది కదమ్మా. సో మనకి log xకి ముందు ఏ టర్మ్ కూడా ఉండకూడదు అనమాట. ఓకేనా. సో log xకి ముందు ఏ టర్మ్ ఉండకూడదంటే ఏం చేయాలి మనం, అప్పుడు ఈ log x హోల్ ఇన్వర్సల్ పెట్టుకోవాలి. సో మనకి ఫార్ములా తెలుసు, f of x ఈక్వల్స్ టు log x. ఓకేనా, అంటే ఎక్స్ ప్లేస్లో ఏదో ఉందో అదే మనకి అవుతుంది అనమాట. ఈ పవర్ log x ఈక్వల్స్ టు f of x అనమాట. అంటే ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ ఎక్స్ ఇన్వర్సల్ ఉంది, అంటే ఎక్స్ ఇన్వర్సల్ అవుతుంది. ఈ యొక్క ఎక్స్ ఇన్వర్సల్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మళ్ళీ 1/x కింద రాసుకోవచ్చు. ఓకేనా, ఆ 1/x ఇక్కడ రాశాను. ఓకే, సో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 1/x వచ్చింది. ఓకేనా, అర్థమైందా, అర్థం అవ్వలేదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు అర్థమైపోతే మళ్ళీ వీడియోని ముందుకు స్కిప్ చేసుకొని చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కట్టాలి. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటండి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకే, సో మనకి ఇక్కడ y అంటే ఏం తీసుకున్నాం, t తీసుకున్నాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో y ప్లేస్లో y వేసాను. మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటండి, 1/x కదా వచ్చింది మనకి, ఇక్కడ 1/x కదా వచ్చింది. ఆ యొక్క 1/x ఇక్కడ నేను వేసాను. ఓకే, అండ్ మైనస్ q అంటే ఏంటి, మైనస్ x అండ్ x, q ఈక్వల్స్ టు అదేనా. సో అదే ఇక్కడ వేసాను. అదేవిధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x వచ్చింది కాబట్టి 1/x dx ప్లస్లో dx ప్లస్ c, ఇదంతా కలిపి ఒక ఫార్ములా జనరల్ సొల్యూషన్కి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా y ఇంటూ 1 అంటే ఏంటంటే వైయే కదా, బై x ఉంది కాబట్టి x ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్, ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్కి క్యాన్సిల్ అయిపోయింది, మిగతా ఏముంది sin x ఉంది, dx ప్లస్ c ఉంది. ఓకేనా, ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే ఏంటి, cos x కదా, మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసాను, ప్లస్ c పెట్టాను. ఓకే, ఈ యొక్క మైనస్ cos x ఇటువైపు తెస్తాను అనుకోండి, పాజిటివ్ అయిపోద్ది, అంతేనా. సో y/x ప్లస్ cos x ఈక్వల్స్ టు c అవుతుంది. ఓకేనా, ప్లస్ పెట్టలేదు చూసుకోండి. ఓకే, మైనస్ cos x తెచ్చేసాను కాబట్టి cos x అనేది పాజిటివ్ అయిపోయింది, ఈక్వల్స్ టు c. మనకి ఇది కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్, ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాస్తారు. ఓకేనా, సో దోస్ ఆర్ అవర్ ఫైనల్ సొల్యూషన్, ఇదే మనకు కావాల్సిన ఫైనల్ సొల్యూషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.